మెగాస్టార్ చిరంజీవి ఇదొక పేరు కాదు, ఒక ఎమోషన్, ఒక బ్రాండ్, ఒక సముద్రం, ఒక మిలియన్ హృదయాల గుండె చప్పుడు. ఆయన్ను అభిమానించని వ్యక్తంటూ ఎవరూ లేరంటే అతిశయోక్తి కానే కాదు. డాన్స్, ఫైట్, యాక్టింగ్ కి ఆయన ఒక ట్రెండ్ సెటర్. ఆయన ప్రస్థానం నుంచే డాన్స్ లో ఓ కొత్త ఒరవడికి నాంది పలికింది. యాక్టర్ గానే కాదు, సమాజం పట్ల కూడా బాధ్యత, నిబద్ధత గల వ్యక్తి. ప్రజలకు తన వంతు సాయం చేయాలనే గొప్ప సంకల్పంతో బ్లడ్ బ్యాంక్ ని స్థాపించి వేల ప్రాణాలకు జీవం పోసిన విజేత. 70వ పడిలోకి అడుగు పెడుతున్న కొన్నిదెల శివశంకర్ వరప్రసాద్ గురించి ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ స్పెషల్ స్టోరీ. 70వ పడిలోకి అడుగుపెడుతున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ ఫ్యాన్స్ ను ఉర్రూతలుగించే యంగ్ హీరోనే. తల్లిదండ్రులు పెట్టిన కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే పేరు కన్నా అభిమానులు ఇచ్చిన మెగాస్టార్ అన్న పేరును సార్థకం చేసుకున్న వ్యక్తి ది వన్ అండ్ ఓన్లీ చిరంజీవి అంటే అతిశయోక్తి కాదు. ఆయన ఒక వ్యక్తిగా అందనంత శిఖరం. విమర్శకుల చేత కూడా క్లాప్స్ కొట్టించగల నటనాధురంధరుడు. ఒక్క సినిమా హిట్ అయితేనే కాలర్ ఎగరేసి ఇంటర్వ్యూలు, ప్రమోషన్లు చేసే హీరోలెక్కడ? పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇలా ఎన్ని అవార్డులొచ్చినా ఇసుమంత గర్వం లేని ఆయనెక్కడ? ఇప్పుడైతే తమ హీరో గొప్ప అంటే తమ హీరోనే గొప్ప అని జబ్బలు చరుచుకునే ఫ్యాన్స్ కు తెలియకపోయుండొచ్చు. వాళ్ల హీరోలకు ఫేవరెట్ హీరో కూడా చిరంజీవి అని. ఆయన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని యాక్టింగ్, డాన్స్ కెరియర్లోకి అడుగుపెట్టి అవార్డులు, రివార్డులు అందుకుంటున్నారంటే అది కూడా ఆయన గొప్పతనమే. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అదే ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగారు. 70ల్లోకి అడుగుపెడుతున్నా ఇప్పటికీ ఆయన చంటబ్బాయే. చిరంజీవి సినిమాలు ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ ఇండస్ట్రీలో గాని, వ్యక్తిగా గాని ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. ఒకానొక సమయంలో చిరంజీవి పని అయిపోయిందని అనుకున్నారు, కానీ పడిలేచిన కెరటంలా తన సత్తా నిరూపించారు. స్వయం కృషి సినిమాకే చిరంజీవి స్టార్ హీరో. కమర్షియల్ హీరో అయినా చెప్పులు కుట్టే పాత్రలో నటించారు. నిజ జీవితంలో స్వయం కృషితో ఎలా రాణించారో సినిమాలలోనూ ఆ స్ఫూర్తిని ప్రదర్శించి తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు చిరంజీవి. చిరంజీవి సినిమాల గురించి మాట్లాడుకుంటే పున్నమి నాగు, స్వయం కృషి, ఛాలెంజ్, పసివాడి ప్రాణం, రుద్రవీణ, జగదేక వీరుడు, అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, గరానా మొగుడు, ఆపద్బాంధవుడు, ఇంద్ర, ఠాగూర్, అమ్మయ్య ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన సినిమాలన్నీ ఒక్కొక్కటి ఒక్కో డైమండ్. 45 ఏళ్ల ప్రస్థానంలో చిరు ఎంతో ఘనత సాధించారు. 1978లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన ఎన్నో ప్రయత్నాల తర్వాత పునాదిరాళ్లు చిత్రంతో తన కెరీర్కు పునాది వేసుకున్నారు. ఇప్పుడదే పునాదిపై కొన్ని వేల మంది జీవితాలు సాగుతున్నాయి. పునాదిరాళ్లు చిత్రం కంటే ముందు ప్రాణం ఖరీదు రిలీజ్ అవగా ఆ మూవీతోనే ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఇండస్ట్రీలోకి వెళ్లకముందు ప్రివ్యూలు చూసి రివ్యూలు కూడా ఇచ్చేవారట. చిరంజీవి గొప్ప డాన్సర్గా మారడానికి వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. చిరంజీవి ఓ సినిమాలోని పాట పూర్తి చేసుకుని బయటకొచ్చి వెంకన్న అనేటువంటి మేనేజర్ను కలుసుకున్నారు. ఎలా ఉంది నా పర్ఫార్మెన్స్ అని అడగ్గా, అందులో ఏముంది, నీ వెనక డాన్సర్లు ఏం చేశారో అదే నువ్వు చేశావు, నీ ప్రత్యేకత చూపించాలి కదా అని ఆ మేనేజర్ అభిప్రాయం వ్యక్తం చేశారట. అది మనసులో నాటుకున్న చిరు తన స్టెప్పుల్లో నవ్యతను ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి వరకు ఎవరూ సాహసించని శరీర కదలికలను జొప్పించారు. విద్యుత్లాంటి వేగాన్ని ప్రేక్షకులకు రుచి చూపించారు. అలా కొరియోగ్రాఫర్లు చెప్పిన దానికి అదనంగా డాన్స్ చేస్తూ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తున్నారు చిరు. ఒకే హీరోకి 2 బిరుదులుండడం అరుదు. తొలినాళ్లలో సుప్రీం హీరోగా పేరొందినటువంటి చిరు ఆ తరువాత మెగాస్టార్గా విశేష క్రేజ్ సంపాదించుకున్నారు. 1988లో వచ్చిన మరణ మృదంగంతో చిరంజీవి మెగాస్టార్గా మారారు. ఏకపాత్రాభినయం, విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం చేసిన సినిమాలు 100 రోజులు ప్రదర్శితమైన రికార్డ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చిరంజీవికే దక్కింది. పసివాడి ప్రాణం సినిమాతో బ్రేక్ డాన్స్ ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు చిరు. తనదైన శైలి డాన్స్, డైలాగ్స్తో అలరించే ఆయన పాలిటిక్స్లోకి వెళ్లి నటనకు దూరమవడం అభిమానులు, ఆడియన్స్ను కాస్త బాధపెట్టింది. 10 ఏళ్లు బ్రేక్ తీసుకున్న హీరో
వెనక్కి వస్తే మునుపటి ఇమేజ్ ఉండదని చాలా మంది కామెంట్స్ చేశారు. ఖైదీ నెంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చి రికార్డులతో సమాధానమిచ్చారు. వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు పోటీనిస్తున్నారు. ఇప్పటి వరకు 155 చిత్రాల్లో నటించిన చిరు నంది, ఫిల్మ్ఫేర్ వంటి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. పద్మభూషణ్గా నిలిచారు. చివరిగా ఆయన స్వయం కృషితో ఎదిగిన కృషీవలుడు. తన యాక్షన్, డాన్స్లతో ఎందరిలోనూ స్ఫూర్తి నింపిన ఆచార్యుడు. సినీ ప్రపంచంలోకి ఎంతమందొచ్చినా, ఏది మారినా ఆయన స్థాయి, స్థానాన్ని ఎవరూ బ్రేక్ చేయలేరంటే అతిశయోక్తి కాదేమో. అలాంటి మన తెలుగు తేజం మెగాస్టార్ చిరంజీవి ఇంకా ఎన్ని కళాఖండాలు తీసుకొస్తారో వేచి చూడాల్సిందే. ఏమైనప్పటికీ ఆయన ఎప్పటికీ తెలుగు చిత్రసీమపై ఓ చెరగని సంతకం. మరోసారి ఆయనకు ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.